ఆ పరమేశ్వరుడి శకలాలే పంచకేదారాలుగా ఏర్పడ్డాయి. పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు విశ్వమంతా వ్యాపించిన లయకారకుడు జ్యోతి స్వరూపుడిగా పంచభూతాలకు ప్రతిరూపంగా కొలువుతీరిన 12 జ్యోతిర్లింగాలు, పంచభూత స్థలాలు ఒక ఎత్తైతే ఆ శివయ్య 5 కేదార క్షేత్రాల్లో అవతరించిన తీరు మరొక ఎత్తు అంటారు. మంచు కొండల మధ్య 5 పవిత్ర ప్రదేశాల్లో నీలకంఠుడు శరీర భాగాలు పడిన ప్రాంతాలే పంచకేదారాలుగా అంటారు. కైలాసాన్ని తలపించే ఈ 5 శైవ క్షేత్రాల దర్శనం శుభకరణం, సర్వ పాపహరణం అంటారు. కనుక ఈ దివ్య క్షేత్రాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఆకాశాన్ని తాకే మంచు పర్వతాలతో, పచ్చని ప్రకృతి అందాలతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ. దేవతలు నడయాడిన నేలగా పిలిచే ఈ పుణ్యస్థలాల్లో శ్రీమన్నారాయణుడు బద్రీనాథుడుగా అవతరిస్తే కైలాసవాసుడు ఏకంగా 5 చోట్ల కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ ఆలయాలకు పంచకేదారాలని పేరు. దేశవ్యాప్తంగా ఎన్ని శివాలయాలున్నా ఇవి మాత్రమే అంతటి విశిష్టతను సంతరించుకోవడానికి కారణం ఇక్కడ మహాదేవుడి శరీర భాగాలు పడడమే అని అంటారు. పాండవులు నిర్మించిన ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకుంటే కైలాసంలో కొలువైన పరమేశ్వరుని పూజించిన ఫలితం దక్కుతుందని ప్రతీతి. అవే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్, మధ్యమహేశ్వర్, తుంగనాథ్. ఈ పంచ కేదారాల క్షేత్రాల వెనుక ఆసక్తికరమైన స్థల పురాణాలున్నాయి. పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను అంతమొందించారు. ఆ శత్రు సైన్యంలో బ్రాహ్మణ యోధులు కూడా ఉన్నారు. దీంతో యుద్ధంలో గెలిచిన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని ప్రాయశ్చిత్తం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించేందుకు వారణాసికి చేరుకున్నారు. అయితే విశ్వనాథుడు వాళ్లను అనుగ్రహించలేదు. పాండవుల నుంచి తప్పించుకునే క్రమంలో పరమేశ్వరుడు నంది రూపాన్ని ధరించి ఈ ప్రాంతానికి చేరుకుని ఓ చోట ఎడ్లు మేత వేస్తుంటే వాటి మధ్యలోకి వెళ్లి దాక్కున్నాడు. భీముడు అది చూసి శివుడిని గుర్తించి ఎద్దు తోకను కాలును పట్టుకునేందుకు శక్తి కొద్దీ ప్రయత్నించాడు. అప్పుడు శివుడు భూమిలోకి అదృశ్యమయ్యే క్రమంలో ఆ దేవదేవుడి శరీర భాగాలు 5 ప్రాంతాల్లో పడ్డాయని అంటారు. కేదార్నాథ్లో వీపు భాగం, తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖం, మధ్యమహేశ్వర్లో నాభి, కల్పేశ్వర్లో జటాజూటం పడ్డాయని అంటారు.